ముక్కోటి ఏకాదశి సందర్భంగా కరీంనగర్ జిల్లాలోని ఆలయాల ముందు భక్తులు బారులు తీరారు. ఉత్తర ద్వారం ద్వారా విష్ణుమూర్తి రూపమైన కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు కరీంనగర్లోని పురాతన వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు కిలోమీటర్కు పైగా ఇరువైపులా భక్తులు క్యూ కట్టారు. మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా శివ వైష్ణవ ఆలయాలకు ప్రసిద్ధి. వేములవాడ ప్రధానంగా శివాలయమైన అక్కడ సీతాలక్ష్మణ సమేత రామచంద్ర స్వామి కొలువై ఉన్నారు. మరోవైపు ధర్మపురి లక్ష్మీ నరసింహ క్షేత్రం, కొండగట్టు ఆంజనేయ స్వామి, అపరభద్రాద్రి, ఇల్లందుకుంట, సుందరగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలోనూ భక్తుల రద్దీ కనిపిస్తోంది. భక్తుల రద్దీకి సంబంధించి మరిన్ని వివరాలు కరీంనగర్ నుంచి వెంకటేష్ అందిస్తారు. ముక్కోటి ఏకాదశికి ఉన్న ప్రత్యేకత వేరు. ఈరోజు ముక్కోటి దేవతలు విష్ణుమూర్తిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకునే ప్రత్యేకమైన రోజు. ఈ రోజే మరాన రాక్షసుని విష్ణుమూర్తి సంహరించారని చెప్తూ ఉంటారు. అట్లాంటి ప్రత్యేకమైన రోజు ఉత్తర ద్వారం ద్వారా అన్ని ఆలయాల్లో ప్రత్యేక దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ చూడొచ్చు, మనకు ఇక్కడ వెంకటేశ్వర స్వామి పద్మావతి అలివేలు సమేత కొలువుదీరి ఉంటే మనకు ఎదురుగా ఉన్న ఉత్తర ద్వారం ద్వారా కరీంనగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా శివ వైష్ణవ ఆలయాలకు ప్రసిద్ధి. అటు జమ్మికుంట దగ్గర ఉన్న ఇల్లంతకుంట మండల కేంద్రంలోని పురాతన సీతారామచంద్ర ఆలయంలో కూడా ఉదయం నుంచి భక్తులు పెద్ద ఎత్తున దర్శనాలు చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా శ్రీరాముని భక్తులైన ఆంజనేయ స్వామి కొలువుదీరిన కొండగట్టులో కూడా వేలాదిగా భక్తులు దర్శనాలు చేసుకుంటూ ఉన్నారు. ప్రతి ఆలయంలోనూ ఉత్తర ద్వారాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేకంగా అలంకరించి భక్తుల దర్శనం కోసం ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న ఆలయంలో కనుక చూస్తే ఇక్కడ నుంచి దాదాపు రెండు వైపులా కూడా కిలోమీటర్న్నర దూరం వరకు భక్తులు క్యూలలో నిలిచి ఉండి దర్శనాలు చేసుకుంటూ ఉన్నారు. వెంకటేశ్వర స్వామి ఆలయం మార్కెట్లో ఉంటే ఇక్కడ నుంచి వెళ్ళి బస్టాండ్ వరకు, ఇటువైపు రెండో వైపు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు కూడా వేలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. స్వామివారిని దర్శించుకొని తులసిమాలలు సమర్పించి ఇక్కడికి వెళ్ళి వెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి ప్రత్యేకతను వివరించేందుకు కొంతమంది భక్తులు ఉన్నారు. స్వామి, ఏంటి ఈరోజు ప్రత్యేకత? మీరు ఎట్లాంటి పూజలు చేస్తున్నారు? ఈరోజు పవిత్రమైన రోజు ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మార్కెట్ రోడ్లోని వెంకటేశ్వర ఆలయంలో ఉదయం 3 గంటల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీనికి తగ్గట్టు ఈ ఆలయంలో అన్ని ఏర్పాట్లు చురుకుగా చేయడం జరిగింది. భక్తులు 3 గంటల నుంచి పెద్ద ఎత్తున క్యూ లైన్లో నిలబడి భక్తులు భక్తి శ్రద్ధలతో మొక్కుంటున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు సన్నిధిలో ఆ దేవుని ప్రార్థిస్తే అన్ని మంచి జరుగుతాయని భక్తుల కోరిక. ఏడాదికి 24 సార్లు వస్తుంది ఏకాదశి. ఈ ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏంది? మీకు తెలిసినంత వరకు ఎట్లాంటి ఉపవాసాలు కానీ ఏం పాటిస్తారు? ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు ఉదయం 3 గంటలకు భక్తులు వచ్చి ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తి శ్రద్ధలతో ఆ భక్తిని ఉదయమే దర్శించుకుంటే అన్ని పుణ్యాలే జరుగుతాయని భక్తుల యొక్క కోరిక. ఇది మొత్తంగా వర్చకులు కావచ్చు, భక్తులు కావచ్చు, చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. మరికొంతమందిని మాట్లాడిద్దాం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకుంటున్నారు. అసలు వైకుంఠ ఏకాదశి అంటే ఏంటి, దాని మహిమలేంటి తెలుసుకునేందుకు ఆలయ అర్చకులు స్వామి వారు మనతో పడ్డారు. ముఖ్యంగా కరీంనగర్ పురాతన వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా ప్రసిద్ధిగాంచిన ఆలయం. స్వామి, ఈరోజు వైకుంఠ ఏకాదశి ఏంటి, దీని ప్రాశస్తి? జై శ్రీమన్నారాయణ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ దైవమట్టి వెంకటేశ్వర స్వామి మార్కెట్ దేవాలయం కరీంనగర్ నుండి ఈరోజు ముక్కోటి ఏకాదశి మరియు వైకుంఠ ఏకాదశిగా పిలువబడుతుంది. ముక్కోటి దేవతలు స్వామివారిని వైకుంఠ ద్వారం, ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ముక్కోటి ఏకాదశిగా పిలవడం జరుగుతుంది. వైకుంఠంలో ఈరోజు ఉత్తర ద్వార దర్శనం ద్వారా ముక్కోటి దేవతలు స్వామిని దర్శించుకోవడం ద్వారా వైకుంఠ ద్వార దర్శనం జరుగుతుంది. ఈ వైకుంఠ ద్వార దర్శనము మర అనే రాక్షసుని ఆగడాలు ఎక్కువడం వల్ల స్వామివారిని దేవతలందరూ ప్రార్థించడం వల్ల స్వామి భద్రుకాశ్రమంలో హైమావతి గృహలో స్వేద తీర్చున్న సమయంలో మర అనే రాక్షసుని యుద్ధం కోసమని ఒక స్వామివారి నుంచి అద్భుతమైన శక్తి వెలువడింది. ఆ శక్తిని ఏకాదశిగా స్వామివారు పేరు ఇవ్వడం జరిగింది. ఈ శక్తి మరా అనే రాక్షసుని సంహారం చేసిన తర్వాత మరా అనే రాక్షసుడు, అయ్యా ఏకాదశి రోజు నా స్థానం ఎక్కడ అనగా బియ్యంలో నువ్వు ఉందువుగాక అని స్వామి చెప్పడం జరిగింది. కనుక వైకుంఠ ఏకాదశి రోజు బియ్యం కానీ బియ్యంకి సంబంధించిన ఏ పదార్థాలు కానీ తింటే తస్తమ మన రాక్షస లక్షణాలు వస్తాయని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఒక పొద్దు ఉండి స్వామివారిని వైకుంఠ ద్వారం, ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఉత్తర ద్వారం అంటే ఏంటంటే మనస్సు యొక్క మేధస్సు యొక్క తేజస్సు పెరగడానికి భక్తుల యొక్క ధ్యానము మరియు ఆధ్యాత్మిక భావన రావడానికి ఈ ద్వార దర్శనం గుండా చేసుకోవడం జరుగుతుంది. మన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు జరిగే ప్రత్యేక పూజలు ఏముంటాయి సార్?
నిన్న స్వామివారి ఏకాదశిని పురస్కరించుకొని నిన్న లక్ష పుష్పార్చన, లక్ష తులసార్చన, పంచామృతాలతో అభిషేకము మరియు స్వామివారికి నిత్యారాధన జరుగుతుంది. ఇవాళ ఉదయం 3 గంటలకి స్వామివారికి నిత్యారాధన క్రమము తిరుప్పావై పాసురాలతో స్వామివారికి ఉత్తర ద్వార పూజ అయిన తర్వాత స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకోవడం జరుగుతుంది. స్వామివారు అయితే చెప్తా ఉన్నారు, ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకోవడం ద్వారా భక్తుల కోరికలు నెరవేరుతాయని చెప్తున్నారు. ముక్కోటి దేవతలు కూడా ఈరోజు విష్ణుమూర్తిని ఇదే ద్వారం ద్వారా దర్శించుకుంటారు కాబట్టి ఈ రోజుకు ప్రత్యేకత ఉంది. మొత్తం ఏడాదికి 24 ఏకాదశులు వచ్చినా కూడా ఒక ఏకాదశికి ఉన్న ప్రత్యేకతను ఆయన వివరించారు. భక్తులు కూడా పెద్ద ఎత్తున దర్శనాలు చేసుకుంటూ ఉన్నారు. కొంతమంది భక్తులు మనతో ఉన్నారు. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా ఉంది దర్శనం? ప్రతిసారి వస్తూ ఉంటారా వెంకటేశ్వర స్వామికి? మేము ప్రతి ఇయర్లీ మబ్బుల 4 గంటలకు లేచి స్నానం చేసి చల్లటి నీళ్ళతో, ఈరోజు విశేషమైన రోజు ముక్కోటి ఏకాదశి అంటే చల్లటి నీళ్ళతోనే స్నానం చేయాలి. స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకొని ఇవాళ ఏకాదశి కాబట్టి ముక్కోటి వైకుంఠ ఏకాదశి కాబట్టి ఈరోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చినాము. మేము ప్రతి సంవత్సరము ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు వచ్చి దర్శనం చేసుకొని చాలా లైన్ ఉన్నా కూడా ఆ లైన్లో నిల్చుండి వచ్చి ఈ దేవుణ్ణి దర్శనం చేసుకుంటే మాకు అనుకున్నవన్నీ సాగుతున్నాయి. మాకు ఆ దేవుని ఆశీర్వాచనలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. అమ్మ, మీరు ప్రతి సంవత్సరం వస్తుంటారా? ఇప్పుడు దర్శనం ఎంతసేపు అయింది మీకు? మాకు 2 గంటలు అయింది. మామూలుగా తిరుపతిలో ఇట్లాంటి గంటలు పడుతుంది, ఇట్లాంటి ముక్కోటి ఏకాదశి రోజు చూస్తుంటే ఏమనిపిస్తుంది? అంత వైభవం చాలా బాగుంది. ముక్కోటి ఏకాదశి అంటే ఈరోజు స్వామివారు నిద్ర నుంచి మేల్కొన్నటువంటి రోజు. అందరికీ శుభం జరగాలనేటువంటి విధంగా ఆ దేవుడు అందరికీ దర్శనమిస్తాడు. ఈరోజు మన రాష్ట్రం లోపల, అంటే మన రాష్ట్రంలో తెలంగాణ వచ్చినప్పటి నుండి కూడా, అంటే మనకు ఎక్కడున్నా కూడా దేవుడు అనేటువంటి ఒకటే విధంగా ఉంటాడు. వైకుంఠంలో ఉన్నటువంటి ఆ విధంగా ఈరోజు దర్శనం చేసుకుంటే మనం ఆ పుణ్యం లభిస్తుంది మనకు. ఆ విధంగా భక్తులందరికీ ఆ దేవుని కృప ఆరాధన లభించాలని నేను వేడుకుంటున్నాను ఈరోజు. జై శ్రీమన్నారాయణ, జై విష్ణు మహారాజ్కి నమో వెంకటేశాయ. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం ఎట్లా జరుగుతుందన్న? చాలా బాగా జరుగుతుంది. అరేంజ్మెంట్స్ కూడా బాగా చేశారు. ఈరోజు నగర ప్రజలకు మా పక్షాన వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలుసుకుంటూ స్వామివారు చాలా మంచి అలంకరణ చేశారు. భక్తులు కూడా చాలా వచ్చారు. తిరుపతిలో కనిపించే వైభవం బయట కనిపిస్తుంది. చాలా పెద్ద ఎత్తున చాలా మంది ఉన్నారు. మంచి జరుగుతున్నది. అరేంజ్మెంట్ కూడా బాగా చేశారు. ఓవరాల్గా కరీంనగర్ వెంకటేశ్వర స్వామి ఒకటే కాదు, ప్రతి వైష్ణవాలయంలో కూడా ఈరోజు స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ప్రధాన ఆలయాలతో పాటు చిన్న చిన్న ఆలయాల్లో కూడా ఇంతే స్థాయిలో రష్ కనపరుస్తుంది. ఓవరాల్గానైతే ముక్కోటి ఏకాదశి వైభవం అన్ని ఆలయాల్లో కూడా కనిపిస్తూ ఉంది. అటు ఆలయ అర్చకులు కావచ్చు, భక్తులు కావచ్చు, ఈరోజు దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయన్న వాళ్ళ కాంక్షల్ని, తర్వాత వాళ్ళ కోరికల్ని వెలిబుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామ్యాన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ వెంకటేశ్వర ఆలయం నుంచి.